ఎస్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ రామచంద్రని మాట్లాడుతున్నాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం మీ ముందుకు వచ్చాను. ఏంటిదంటే ఈరోజు వెస్టీజ్ బిజినెస్ నేను రిజైన్ చేశాను. వెస్టీజ్ బిజినెస్ అనేది నేను రిజైన్ చేసి జెడ్పేలో ఎందుకు వెళ్ళాను అనేది ఈరోజు వివరించడానికి మీ ముందుకు వచ్చాను. చాలామంది అడుగుతున్నారు, వెస్టీజ్ ఎందుకు వదిలేసినారు? ఒక డైమండ్ డైరెక్టర్ అయి ఉండి ఆల్రెడీ నేను ప్రజెంట్ 50 to 60,000 ఆల్రెడీ తీసుకుంటున్నాను. అయినా కానీ ఎందుకు రిజైన్ చేశాను అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. రిజైన్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని కారణాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఆ యొక్క కారణాలు రైటా రాంగా అనేది మీరు కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. వెస్టీజ్ని ఎందుకు వదిలేనది నేను నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న జ్ఞానంతో నాకు తెలుసుకున్నది నేను చెప్తాను. వెస్టీజ్ నేను ఎందుకు వదిలేనది మీరు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది అవునా కాదా? మీ టీంలో కూడా ఇలా జరుగుతుందా లేదా? మీ యొక్క లైన్లో కూడా ఇలా జరుగుతుందా లేదా? మీ బిజినెస్లో కూడా ఈ ప్రాబ్లం ఉందా లేదా? మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. రైట్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాము. నేను వెస్టీజ్ స్టార్ట్ చేసి సరిగ్గా ఒక 4 సంవత్సరాలు అవుతుంది. 2020 డిసెంబర్లో నేను స్టార్ట్ చేస్తే ఇప్పుడు 2024. కంప్లీట్గా ఒక 4 సంవత్సరాలు అవుతుంది నేను వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేసి. సామాన్యంగా ఏ నెట్వర్క్ మార్కెటింగ్ అయినా కానీ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు కనుక మనము నెట్వర్క్ మార్కెటింగ్కి టైం ఇస్తే, ఈ బిజినెస్ని టైం ఇస్తే 100% ఏ వ్యక్తి అయినా అతను సక్సెస్ అనేది సాధిస్తాడు. అది ఏ కంపెనీ అయినా కానీ. రైట్ ప్లాట్ఫాము, రైట్ కంపెనీ, జెన్యూన్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీకి మనము ఒక 3 years to 5 years టైం ఇస్తే కనుక ఏ వ్యక్తి అయినా కానీ 100% సక్సెస్ అవుతారు. 100% అవుతారు. అది మన వెస్టీజ్లో చాలా మంది చదువు రాని వాళ్ళు కూడా 5 లక్షలు సంపాదిస్తున్నారు. ఐఏఎస్ కూడా అదే 10 లక్షలు 5 లక్షలు సంపాదిస్తున్నారు. వెస్టీజ్లో చదువుకున్నవాడు, ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నవాడు కూడా వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నారు. వెస్టీజ్ బిజినెస్ అనేది ఇండియాలో ఒక మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉంది, మంచి ఇన్కమ్ పొటెన్షియల్ ఉంది, మంచి లీడర్షిప్ ట్రైనింగ్ ఉంది, బిజినెస్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. ఆల్రెడీ రోడ్ మ్యాప్ వేసి ఉంది. కంపెనీ ఓకే, 100% కంపెనీ ఇస్ బెస్ట్ వెస్టీజ్ కంపెనీ అనేది. బట్ వెస్టీజ్ని నేను ఎందుకు రిజైన్ చేశాను అనేది నేను ఈరోజు నాకు అర్థమైన కోణంలో నేను వివరిస్తాను. నాకు జరిగింది కూడా మీ టీంలో కూడా జరిగితే మీరు కామెంట్ చేయండి. నేను వెస్టీజ్ బిజినెస్ రిజైన్ చేసి జెడ్పేలోకి ఎందుకు వెళ్ళాను, జెడ్పేలోకి ఎందుకు వెళ్ళానని కూడా చెప్తాను నేను. మార్కెటింగ్ ప్లాన్ ప్రకారంగా అయితే వెస్టీజ్, నేను ఇప్పుడు రిజైన్ చేశానని చెప్పి వెస్టీజ్ గురించి నేనేం తప్పుగా అనట్లేదు. వెస్టీజ్కున్న మార్కెటింగ్ ప్లాన్ వెస్టీజ్కుంది, అది ఓకే, బాగానే ఉంది. కానీ కాన్సెప్ట్ ఏంటిదంటే వెస్టీజ్లో నేను ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు? 4 years అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేసి. నేనైతే నా యొక్క ఇంటిని వదిలేసి, పిల్లల్ని వదిలేసి కూడా 1 year బయట తిరిగి నా యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి తిండి టికాణ లేకుండా కూడా తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. కార్లోనే పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. బయట రోడ్ల మీదనే వండుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి. నా దగ్గర ఆల్రెడీ ఫోటోస్, వీడియోస్ కూడా ఉన్నాయి. వెస్టీజ్ని వదలడానికి మీరు అనొచ్చు, సార్ మీరు పని చేయలేదు కాబట్టి సక్సెస్ రాలేదు కావచ్చు, పని చేస్తే అందరికీ డబ్బు వస్తుంది, పిన్ వస్తుంది, హోదా వస్తుంది మీరు అంటారు. ఓకే, బాగానే ఉంది, అది నాకు కూడా తెలుసు. నేను 4 years బిజినెస్లో ఉన్నాను కాబట్టి అంత మాత్రం నాకు కూడా తెలుసు. బట్ ఎంత చేసినా కానీ సక్సెస్ ఎందుకు రావట్లేదు అనేది నాకు అర్థమైన కోణంలో నేను వివరిస్తాను. వెస్టీజ్లో మనం డబ్బులు సంపాదించాలంటే కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ మనం అచీవ్ అయితే డబ్బులు ఎవరికైనా వస్తుంది, అది బాగానే ఉంది. మార్కెటింగ్ ప్లాన్ కూడా పర్ఫెక్ట్
బాగానే ఉంది వెస్టీజ్ బిజినెస్ యొక్క మార్కెటింగ్ ప్లాన్ ప్రకారంగా. సో ఇక్కడ మనం సపోజ్ నేను ఇక్కడ వెస్టీజ్ బిజినెస్ ఎందుకు రిజైన్ చేశాను అన్నది ముఖ్య కారణం. ఈరోజు సపోజ్ మనం ఫీల్డ్లో వెళ్ళాము, ఫీల్డ్లో వెళ్ళేటప్పుడు మనం ఫీల్డ్లో వెళ్తాం. ఫీల్డ్లో ఇప్పుడు ఏం చేస్తామంటే బయట ప్లాన్ చెప్పడానికి వెళ్తాం. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, ఒక మార్కెట్లో మనం ఫీల్డ్లో వెళ్ళేటప్పుడు ఒక 10 మందిని కలుస్తున్నాం. ఇది చాలా అర్థం చేసుకోండి. మనం ఫీల్డ్లో వెళ్ళేటప్పుడు వెస్టీజ్ ప్రాస్పెక్టింగ్ బిజినెస్ ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు ప్లాన్ చేసేటప్పుడు మనం ఏం చేసేటప్పుడు అయినా కానీ ఆ 10 మందిని చెప్తే ఆ 10 మంది బిజినెస్లోకి వస్తారా? రాదు. అది ఏ బిజినెస్ అయినా కావచ్చు, 10 మందికి చెప్తే 10 మంది బిజినెస్లోకి రారు. కానీ వెస్టీజ్లో ఇక్కడ ఏంటిదంటే 10 మందికి మనం ప్లాన్ చెప్తే 8 మంది కేటగిరీ వ్యక్తులు ఎలా జరుగుతున్నారంటే, ఒక వ్యక్తి అంటాడు ప్రొడక్ట్ రేట్ ఎక్కువ ఉంది, ఎవరు కొంటారని. సో అది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కాబట్టి ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటుంది, ప్రొడక్ట్ బాగుంటుంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది, అది ఓకే. కానీ ఇక్కడ 10 మందిని మనం కలవడానికి వెళితే 8 మంది మొత్తం ఏమంటున్నారంటే, నేను ఆల్రెడీ వెస్టీజ్ విన్నాను, 1వ నంబర్. 2వ నంబర్ అంటాడు నేను ఆల్రెడీ ఐడి ఉంది, నేను చేస్తున్నాను. 3వ నంబర్ అంటాడు నేను ఆల్రెడీ చేశాను, వదిలేశాను, మానేశాను అంటాడు. 4వ నంబర్ అంటాడు నేను ఎలాంటి మస్తు చేసిన అంటాడు. నెట్వర్క్ మార్కెటింగ్లో అది సహజమే, అది ఏ కంపెనీలో కానీ అలాగే అంటారు కొంతమంది, మస్తు చేసిన అది ఓకే. సో 5వ నంబర్ అంటాడు మనకి నేను చేసి వదిలేశాను, నాకు డబ్బులు రావట్లేదు. ఇంకొక వ్యక్తి అంటాడు నేను చేస్తున్నాను కానీ సక్సెస్ రావట్లేదు అంటాడు. ఇంకొక వ్యక్తి అంటాడు నాకు ఆల్రెడీ డబల్ ఐడీలు, అంటే ఒక ఇంట్లోనే 2 ఐడీలు కూడా ఉన్న వ్యక్తులు కూడా వెస్టీజ్లో చాలా మంది ఉన్నారు. అంటే 10 మందిలో ఆల్రెడీ 8 మంది వెస్టీజ్ గురించి తెలుసు, చేస్తున్న వాళ్ళు, చేసి వదిలేసిన వాళ్ళు, వెనుక ముందు కొట్టాడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఈ 8 మందిలో ఉన్నారు. మిగిలినంత మనకు ఈ 2 మాత్రమే. 10 మందిలో 2 మాత్రం వస్తారు బిజినెస్లో. కానీ ఈ 2 కోసం ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? 100 మంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 కోసము 100 మంది ప్రయత్నం చేస్తున్నారు ప్రాస్పెక్టింగ్ కోసం. వస్తారేమో బిజినెస్లో, ఎవరైనా వస్తారేమో అనుకుంటా. సో చూడండి ఇక్కడ మ్యాజిక్ జిమ్మిక్ చూడండి, ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అనేది. ఈ 100 మంది 2 కోసం ప్రయత్నం చేస్తే ఎలా సక్సెస్ అవుతారు? కంపెనీ ఓకే బాగానే ఉంది, కంపెనీ గుడ్, బట్ బిజినెస్ కావాలి. కంపెనీ గుడ్ అయితే సరిపోదు కదా, బిజినెస్ జరగాలంటే ప్రాస్పెక్టింగ్ జరగాల, ప్రొడక్ట్ సేల్ చేయాలా, బిజినెస్ జరగాల. బిజినెస్ జరిగితే కంపెనీ టర్న్ వస్తుంది, టర్న్ ఓవర్లోకి వెళ్ళి మనకు డబ్బులు వస్తాయి. ఇది కరెక్ట్ లేనప్పుడు, రీపర్చేసింగ్ అనేది లేనప్పుడు టర్న్ ఓవర్ ఎలా జరుగుతుంది? టర్న్ ఓవర్ జరుగుతుంది. సో ఉదాహరణకి మీరు ఇప్పుడు అడగవచ్చు నాకు, సో 4 సంవత్సరాల నుంచి ఇప్పుడే మీకు గుర్తుకొచ్చిందా? 4 సంవత్సరాలు ఎందుకు మీరు అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందని మీరు అనొచ్చు, రైట్? సో ఏ నెట్వర్క్ మార్కెటింగ్లో అయినా కానీ రాత్రికి రాత్రి సక్సెస్ రాదు, ఎక్స్పీరియన్స్ రాదు. ఏదైనా కానీ చేస్తూ ముందుకెళ్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది, సక్సెస్ కూడా వస్తుంది. సక్సెస్తో పాటు ఫెయిల్యూర్ కూడా వస్తుంది. ఫెయిల్యూర్తో పాటు సక్సెస్ కావాలంటే ఫెయిల్యూర్ని చూస్తేనే సక్సెస్ వస్తుంది. కాబట్టి 4 ఇయర్స్ ఏ నెట్వర్కింగ్ మార్కెటింగ్ అయినా, ఏ నెట్వర్కర్ అయినా కానీ దానికి టైం ఇవ్వాల్సింది ఒక 3 to 5 ఇయర్స్ అనేది 100% ఏ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్కి అయినా మనం ఇవ్వాలి. ఇస్తే కనుక మనం సక్సెస్ అవ్వడానికి అయితే సక్సెస్ అవుతాం, అయితే ఫెయిల్ అవుతాం, రైట్? సో ఇక్కడ నేను ఫెయిల్ అయ్యానని నేను అనట్లేదు. నేను ఒక సక్సెస్ వెస్టీజ్ ద్వారా నేను మంచి నాలెడ్జ్ తీసుకున్నాను, ఎంతో కొంత డబ్బు సంపాదించాను, నాలెడ్జ్ తీసుకున్నాను, డబ్బు సంపాదించాను, ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి ఎదిగాను, రైట్? అలా ఈ యొక్క వెస్టీజ్లో నేను నేర్చుకున్నాను. లీడర్షిప్ డెవలపింగ్ నేను చేసుకున్నాను, నాకు స్కిల్స్ పెంచుకున్నాను, అన్ని వెస్టీజ్ ద్వారా నాకు వచ్చాయి. కానీ నేను వెస్టీజ్ ఇప్పుడు అన్నీ వచ్చినాయి కరెక్టే, బంగారు
కోడి ఇక్కడ ఉంది. వెస్టీజ్ అనేది బంగారు కోడి, కానీ బంగారు కోడి అయితే మనము బంగారు గుడ్డి ఇక్కడ మనకు ఇవ్వడానికి కంపెనీ రెడీ ఉంది, కానీ తీసుకోవడానికి ఇక్కడ జనాలు సిద్ధంగా లేరు. సో ఫెయిల్యూర్ అనేది ఈ 10 మందిలో 8 మంది నో ఆప్షనే వస్తుంది. కాబట్టి ఆ ఇద్దరు కోసమే 100 మంది ప్రయత్నం చేస్తుంది. సో ఉదాహరణకి ఇంకోటి చెప్తా, ఏ వ్యక్తి అయినా కానీ ఇంకొక కారణం, ఇది ఫస్ట్ కారణం అనుకున్నాం. సెకండ్ రీజన్ వెస్టీజ్లో చాలా మందికి సక్సెస్ ఎందుకు రావట్లేదు అంటే ఇది కూడా ఒక కారణం ఉంటుంది. ఒక సెకండ్ కారణం ఏంటంటే, సపోజ్ ఒక కొత్త ప్రాజెక్ట్ న్యూ ప్రాస్పెక్ట్ వచ్చాడు అనుకోండి. ఈ మంత్ ఎంతో కష్టపడి ఎక్కడో ఒక దగ్గర ఒక ప్రాస్పెక్ట్ వచ్చాడు, అతనికి 100 PV మనం చేపించాము. ఆ 100 PV చేపించడానికి ఒక 3,800 రూపాయలు అవుతుంది. 10 మందికి చెప్తే 9 మంది నో అయినారు. ఆ ఒక్క వ్యక్తియే చూడండి, చాలా ఇంపార్టెంట్. 10 మందిని కలిస్తే 9 నంబర్స్ నో అన్నారు. ఒక వ్యక్తి ఏమో వచ్చాడు, 100 PV తీసుకున్నాడు. 100 PV తీసుకోవడానికి 3,800 ఖర్చు చేశాడు అతను. సో బాగానే ఉంది. సో ఇక్కడ ఇతను 3,800 పర్చేస్ చేస్తే అతనికి వచ్చే బెనిఫిట్ ఎంత? 100 రూపీస్. అతను అంటాడు ఏంటిదంటే, ఈ యొక్క 100 PV తీసుకోవడానికి 3,800 పెడితే నాకు 100 రూపీస్ వచ్చింది అంటే నెగిటివిటీ అనేది పెరుగుతుంది. మీరు అనొచ్చు ఎంత సిల్లీగా మాట్లాడుతున్నారంటే, బయట అవేర్నెస్ అట్లా ఉంది. నేను 3,800 పెడితే నాకు వచ్చింది 100 రూపీసే అని చెప్పి నెగిటివిటీ అనేది ఇక్కడ ఈ యొక్క వ్యక్తిలో పెరుగుతుంది. కాబట్టి అతను ఏం చేస్తాడు, మళ్ళీ థర్డ్ వన్ రీపర్చేసింగ్ అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే ఇదే కారణం ఇక్కడ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనం ఏమవుతాము, టీం అనేది డౌన్ ఫాల్ అవుతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, మోర్ దెన్ ప్లాన్ చేస్తూనే ఉంటాం. ఓకే, వస్తుంది, బాగానే ఉంటుంది. కానీ అది తీరా చూస్తే ఒక వ్యక్తి వచ్చిన తర్వాత మనకేమవుతుంది, 1 నెల తర్వాతనో 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో 4 నెలల తర్వాతనో ఎప్పుడో ఒక రోజు మనం డైరెక్టర్ అవుతాం కదా, ఎప్పుడో ఒక రోజు నాకు సక్సెస్ వస్తుంది కదా అని ఆ వ్యక్తి అనుకుంటాడు. నేనైతే అలాగే అనుకున్నాను. నాతో ఉన్న టీం మెంబర్స్ కూడా చాలా మంది ఉన్నారు. మీ టీంలో కూడా అలాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. ఏ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేసేవాడైనా కానీ, ఏ నెట్వర్క్ అయినా కానీ అదే ఆలోచిస్తాడు. ఈ మంత్ కాకుంటే నెక్స్ట్ మంత్ కాకుంటే ఇంకొక 6 నెలలైనా టైం పడుతుంది, 6 నెలల్లో అయినా కానీ నేను డైరెక్టర్ అవుతాను అని చెప్పి అనుకుంటాడు. అందరికీ ఆశ ఉంటుంది. కానీ సపోజు ఆ వ్యక్తి కనుక ఇక్కడ నాలుగో కారణం ఏంటంటే, ఆ వ్యక్తి కనుక బ్రాంచ్ అవ్వడానికి అవకాశం వచ్చింది, బ్రాంచ్ అవుతాడు. సపోజు ఇప్పుడు వెస్టీజ్లో 4,500 PVలు చేస్తే బ్రాంచ్ అవుతాం. ఈ 4,500 PVs చేస్తే మనకి ఎంత వస్తుంది, అమౌంట్ ఎంత కంపెనీ టర్న్ ఓవర్ ఇవ్వాలి? ఈ 4,500 PVలు అంటే మినిమం లేదన్నా కానీ 1,50,000 రూపాయలు టర్న్ ఓవర్ ఇవ్వాలి. రైట్, 1,50,000 రూపాయలు కంపెనీ టర్న్ ఓవర్ చేస్తే ఈ 4,500 PVలు మినిమం అంతే వస్తుంది. నేను ఒకసారి క్యాలిక్యులేషన్ చేస్తాను. $4,500 ఇంటూ నేను 35 రూపీస్ పర్ ఈచ్ PV వాల్యూ. సో 1,75,500 అవుతుంది. సో నేను ఇక్కడ 1,50,000 వేశాను, 1,50,000. సో ఇక్కడ చూడండి, 1,50,000 కంపెనీకి టర్న్ ఓవర్ ఇస్తే అతనికి తీరా చూసరికి అతనికి చెక్ ఎంత వస్తుంది, ఒక 10,000 రూపాయలు. 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయలు మాత్రమే అతనికి చెక్ వస్తుంది. రైట్, మీరు అనొచ్చు ఈ 1,50,000 ఒక్కళ్ళే టర్న్ ఓవర్ చేస్తారా? 50 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, వాళ్ళ టీంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొనుక్కునే ప్రొడక్ట్స్ మీద PVs వస్తే ఆ 1,50,000 టర్న్ ఓవర్ ఇస్తే ఇక్కడ 10,000 12,000 ఇన్కమ్ తీసుకోవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, బాగానే ఉంది. కానీ ఇక్కడ 4th మంత్ అది వచ్చింది, ఈ మంత్ బాగానే ఉంది. మరి 5th మంత్
ఈ మంత్ క్వాలిఫై అయినాడు, 1,50,000 టర్న్ ఓవర్ అయింది, 4,500 పీవీలు అయినాయి. ఓకే, 10,000 12,000 చెక్ తీసుకున్నాడు, బాగానే ఉంది. నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను, బాగానే ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ వచ్చింది మంత్, అంటే ఇంక మంత్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ ఏంటిది, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా రీక్వాలిఫికేషన్ కావాలి కదా. రీక్వాలిఫికేషన్ కావడానికి మళ్ళీ ఏం చేయాలైనా మినిమం ఒక 2,000 ఒక పీవీ అనేది చేయాలి. 2,000 ఒక పీవీ అనేది మినిమం చేస్తే అతను రీక్వాలిఫికేషన్ అవుతాడు. మరి రీక్వాలిఫికేషన్ 2,000 పీవీలు చేయడానికి ఎంత కావాలి? 60,000 రూపాయలు కంపెనీకి టర్న్ ఓవర్ ఇవ్వాలి. 60,000 రూపాయలు కంపెనీకి టర్న్ ఓవర్ ఇవ్వాలి. మరి 60,000 టర్న్ ఓవర్ ఇస్తే అతనికి ఇన్కమ్ ఎంత వస్తుంది? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ తోనే అవుతున్నాడు కాబట్టి ఇతనికి ఒక 3,500 రూపాయల కంటే ఎక్కువ రాదు. కంపెనీకి 60,000 టర్న్ ఓవర్ ఇస్తే రీక్వాలిఫికేషన్ ఎంతో కింద మీద పడి మళ్ళీ రీక్వాలిఫికేషన్ బ్రాంచ్గా క్వాలిఫై అయినా కానీ 60,000 కింద మీద టర్న్ ఓవర్ ఇచ్చినాడు పడి. సో అతనికి వచ్చే ఇన్కమ్ ఇక్కడ ఎంత? 3,500 లేదా 4,000 రూపాయలు అనుకుందాం. సపోజ్ అనుకుందాం, అంతైతే రాదు నాకు తెలిసి, అనుకుందాం. సో ఈ 3,000 లేదా 4,000 వస్తుంది. అతను మళ్ళా ఇక్కడ ఏమవుతుందంటే నెగిటివిటీ అనేది మళ్ళీ కొంచెం పెరిగింది. ఇక్కడ ఆరో కారణం అక్కడ ఏంటిదంటే అతను నెగిటివిటీ పెరిగి ఎంత చేసినా బిజినెస్ పెరగట్లేదు, చేయట్లేదు అని ఒక నెగిటివిటీ. సో సరే మీరు అనుకోవచ్చు, సార్ రాత్రి అయితే డైరెక్ట్ సెల్లింగ్లో సక్సెస్ రాదు, దానికి టైం ఇవ్వాలి, మినిమం ఒక 3 సంవత్సరాలు కంపల్సరీ టైం ఇవ్వాలి, అది ఏ నెట్వర్క్ అయినా కానీ. సరే మీరు అనొచ్చు, సరే టైం ఇచ్చారు, బిజినెస్ పెరిగింది, బాగానే ఉంది, మీరు బ్రాంచ్ కాస్త ఇప్పుడు గుర్తించండి. మీరు ఇప్పుడు చెప్పేది మీరు ఆలోచించండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో 3 నెలలు 6 నెలలు కష్టపడ్డాడు, బ్రాంచ్ నుంచి టీం పెంచాడు, ఒక 100 మంది టీం అయింది. 100 మంది టీం అయిన తర్వాత కింద కొన్ని బ్రాంచ్ చేసి అతనేమవ్వాలి, సిల్వర్ అవ్వాలి, రైట్? సో సిల్వర్ అయ్యాడు. అతను ఒక వ్యక్తిని బ్రాంచ్ డైరెక్టర్గా చేసి ఇక్కడ ఒక సపోజ్ ఒక 6,000 పీవీలు వచ్చినాయి. మరి ఈయన అప్పుడు ఏమవుతాడు, సిల్వర్ డైరెక్టర్ అవుతాడు. మరి సిల్వర్ డైరెక్టర్ కావాలి అంటే అతని సైడ్ వాల్యూ ఎంత ఉండాలి? సిల్వర్ డైరెక్టర్ కావాలంటే మినిమం క్వాలిఫికేషన్ 1,800 ఒక పీవీ కావాలి, రైట్? సో కింద మీద పడి ఒక 6 నెలలు బిజినెస్ లో నిలబడ్డాడు, టీంని పెంచుకున్నాడు, టీం పెరిగింది, బిజినెస్ మంచి జరుగుతుంది, బాగానే ఉంది. కింద బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాడు, ఇక్కడ 6,000 పీవీలతో అయ్యాడు, మంచి ఎలోవి కూడా క్రియేట్ అయ్యింది. ఇతను సిల్వర్ కావాలంటే ఇప్పుడు 1,800 ఒక పీవీ మినిమం సైడ్ వాల్యూ చేస్తేనే ఇతనికి క్వాలిఫికేషన్ అవుతాడు, అతనికి ఇక్కడికి వెళ్ళి డబ్బులు వస్తాయి. సో ఇక్కడ మీరు చూడండి, చాలా కష్టంగా ఇక్కడ 1,800 ఒక పీవీ చేస్తే ఇతనికి డబ్బు వస్తుంది. ఒకవేళ ఇక్కడ మీరు 1,800 ఒక పీవీ దగ్గర మీరు 1,800 పీవీలు చేసినా కానీ మీకు ఇక్కడికి వెళ్ళి ఇన్కమ్ 0 వస్తుందా? 0, ఒక్క రూపాయి కూడా రాదు. మీరు కూడా ఒక్క పీవీ తక్కువ చేసినా కానీ ఈ 6,000 పీవీల దగ్గర ఒక్క రూపాయి కూడా మీకు రాదు. సో అలాంటి వాళ్ళు ఈ వెస్టీజ్ బిజినెస్ లోనే కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మంది ఉన్నారు. సైడ్ మెంటల్ అంటారు దీనికి. సైడ్ వాల్యూ అంటే సైడ్ మెంటల్, డెప్త్ తో పాటు విడుతు కూడా కావాలి. విడుతు తీసుకుంటూ డెప్త్ తీసుకుంటూ డబ్బు సంపాదించాలి, ఈ యొక్క ప్లాన్ లో ఉంది, రైట్? సో ఇక్కడ ఈ సిల్వర్ డైరెక్టర్ అయిన వ్యక్తి కష్టపడి బ్రాంచింగ్ చేశాడు, టీం పెంచుకున్నాడు, టీం పెంచిన తర్వాత 6,000 పీవీలు వచ్చినాయి. 6,000 పీవీలు తీసుకోవడానికి ఇతను సిల్వర్ గా క్వాలిఫై కావాలి. సిల్వర్ గా క్వాలిఫై కావాలంటే 1,800 ఒక పీవీ కావాలి. ఒకవేళ బై ఛాన్స్ సైడ్ వాల్యూమ్ కాలేదు అనుకుంటే కనుక అతనికి ఈ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి ఒక్క రూపాయి కూడా రాదు.
ఇది ఈ యొక్క ప్లాన్లో ఇది చాలా మందికి నేను దగ్గర 4 ఇయర్స్లో ఒక మినిమం లేదన్నా కానీ ఒక 2 ఇయర్స్ నేను బాధపడ్డాను. 2 ఇయర్స్, 2 నెలలు 3 నెలలు కాదు ఫ్రెండ్స్. మీ యొక్క టీంలో కూడా ఈ యొక్క ప్రాబ్లం ఉంది, మీ యొక్క నెట్వర్క్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది, మీ యొక్క డౌన్ లైన్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఒక్కరికే కాదు. సో ఈ యొక్క సిచ్యువేషన్ నేను సరిగ్గా ఒక 2 సంవత్సరాలు బాధపడ్డాను. ఎందుకని అంటే కింద టీం వర్క్ జరుగుతుంది, బిజినెస్ జరుగుతుంది. 10,000 పీవీలు వచ్చినప్పుడు కూడా 12,000 పీవీలు వచ్చినప్పుడు కూడా ఒకనొక సందర్భంలో నేను గోల్డ్ అయినా కానీ సిల్వర్ అయినా కానీ నాకు సైడ్ వాల్యూమ్లో పీవీలు లేక నేను ఇక్కడికి వెళ్ళి ఎన్ని 10,000 పీవీలు వచ్చినా కానీ డబ్బు ఇక్కడికి వెళ్ళి నాకు శూన్యం, ₹1 కూడా రాదు. అలాంటి రోజులు 2 సంవత్సరాలు నేను గడిపిన. మీరు అనొచ్చు కిందికి వెళ్ళి పీవీలు వచ్చినప్పుడు మరి నీకేంద్ర బాబు నువ్వు సైడ్ వాల్యూమ్లో పని చేసుకోవచ్చు కదా, ఇక్కడ సైడ్లో బిజినెస్ పెంచుకోవచ్చు కదా, సైడ్లో బిజినెస్ పెరిగితే మీకు డబ్బులు వస్తాయి కదా. అది చేయడానికే 4 సంవత్సరాలు టైం పట్టింది. 4 సంవత్సరాలు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఏది? సైడ్ వాల్యూమ్ 6 లెగ్గులు వేస్తాం. ఈ 6 లెగ్గులు కరెక్ట్గా పని చేస్తాయా? ఇప్పుడు సపోజ్ బ్రాంచ్ అయిన వ్యక్తి సైడ్లో కావాలా, సిల్వర్ కావాలో సైడ్లో కావాలా, మీరు స్టార్ మెయింటైన్, ఒకవేళ మీరు స్టార్ అయినా కానీ మీరు 1,500 పీవీలు చేయాలి. 3 లెగ్గుల్లో 6,000 పీలు వచ్చినా కానీ 3 ఎల్ఓబీలు క్రియేట్ అయినా కానీ సైడ్ వాల్యూ మీకు 1,500 పీవీల్లో ఒక్క పీవీ తక్కువ కానీ మీరు నాన్ క్వాలిఫై అవుతారు. అంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్క లెగ్గులో ఎల్ఓబీ అనుకుంటే కనుక సపోజ్ 1,80,000, ఒక్కొక్క లెగ్గులో 1,80,000 అంటే ఇక్కడ మీరు 10 లక్షల రూపాయలు మీరు టర్న్ ఓవర్ ఇచ్చినా కానీ మీరు స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉంటే కనుక 1,500 పీవీలు మీరు సైడ్ వాల్యూమ్ చేయకపోతే ఒక 10 పీవీలు కూడా మీరు మర్చిపోయి చేయకుండా కానీ ఈ 10 లక్షల బిజినెస్ టర్న్ ఓవర్కి మీకు ₹1 కూడా రాదు. సున్నా. ఇలాంటి సిచ్యువేషన్ నేను ఒక 2 సంవత్సరాలు గడిపిన. ఎక్కువనే అవ్వచ్చు. నా యొక్క డేటా హిస్టరీ చూస్తే, ఓపెన్ చేస్తే ఫోన్లో ఎస్టీజ్ యాప్, అందులో నాన్ క్వాలిఫై ఉంటుంది. ఎందుకు అంటే సైడ్ వాల్యూమ్ చేయలేక, అవ్వలేక, బిజినెస్ జరగలేక, ఒకే లెగ్లో వర్క్ జరగడం. మనం ముందు అనుకుంటాం పని చేస్తే వస్తుంది, రైట్, నేను ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ నేను ముందుగా చెప్పింది ఏంటిదంటే వెస్టేజ్ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆ ఇద్దరి కోసము 100 మంది ప్రయత్నం చేస్తున్నారు బయట మార్కెట్లో. ఆ ఇద్దరి కోసమే 100 మంది ప్రయత్నం చేస్తారు. మరి ఆ ఇద్దరి కోసం 100 మంది ప్రయత్నం చేస్తే మనం ఎట్లా సైడ్ వాల్యూమ్ చేసుకుంటాము, ఎట్లా బిజినెస్ పెంచుకుంటాము? సో నేను ఎప్పుడో 2 సంవత్సరాల కింద డైమండ్ క్వాలిఫై అయ్యాను. సో డైమండ్ క్వాలిఫై అయినప్పుడు 2 నెలలు నేను బయట ఉన్నాను. 2 నెలలు పిల్లలను వదిలేసి 2 నెలలు అగ్రికల్చర్ సీజన్ మీద, ఇంట్లో కూడా కాదు బయటనే, అంటే నా కార్లోనే అన్ని గ్యాసు, బియ్యం, కూరగాయలు, ప్రతి ఒక్కటి తిండి తిగడ మొత్తం కార్లోనే ఉంటుంది. పొద్దంతా ఫీల్డ్ తిరగాల, సాయంత్రం ఎక్కడో ఒక చోట బండి ఆపి వంట చేసుకుని తినాలి. మళ్ళీ పొద్దుగాలనే 4 గంటలకు లేవాలా, ముఖం కడుక్కోవాలా. ఎందుకంటే పొద్దుగాలనే బయట రైతులు ఉంటారు కాబట్టి మళ్ళీ 4 గంటలకు వెళ్ళేసి మళ్ళీ పొద్దుగాలనే ఫీల్డ్ మొత్తం తిరిగి మళ్ళీ ఎక్కడైనా మధ్యాహ్నం పూట ఏ చేనులోనో ఏ పొలంలోనో ఎక్కడో ఒక దగ్గర బోర్ పోస్తుంది, అక్కడికి పోయి మేము తానం చేసి మళ్ళీ జరసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ ఫీల్డ్. అలా 2 నెలలు నేను ఇంటి ముఖం కూడా చూడలేదు. 2 సెట్లు 2 పాయింట్లు, అదే ఉతకాలా అదే వేసుకోవాలా, అదే ఉతకాలా అదే వేసుకోవాలా. అలా చేసిన రోజులు కూడా బిజినెస్లో ఉన్నాయి.
నువ్వేంట్రా బాబు భలే చెప్తున్నావు అని మీరు క్వశ్చన్ వేయచ్చు. బిజినెస్లో డబ్బు ఉంది, కంపెనీ మంచిదే, నంబర్ 1 ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది, క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ జనాల్లో ఆల్రెడీ వెస్టీజ్ అనేది వెళ్ళిపోయింది. ఏమని అందరికీ తెలుసు, అందరు ఆల్రెడీ ఒక వెస్టీజ్ అనేది అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఐడి ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరు వెస్టీజ్ ప్రొడక్ట్ వాడుతున్నప్పుడు ఇంకెంతమందికి మనం పోయి చెప్తాం? ఆ ఇద్దరి కోసం 100 మంది పోటీ పడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసము 1000 మంది ఉన్నారు, 2 ఉద్యోగాలు ఉన్నాయి, ఆ 2 ఉద్యోగాలకి 1000 మంది పోటీ చేస్తున్నారు. అట్లా ఏదో బిజినెస్లో అదే ఇప్పుడు జరిగింది, అది మీకు కూడా జరుగుతుంది. మీరు కామెంట్ చేయండి, మీరు కామెంట్ చేయండి, నేను చెప్పింది కరెక్టా రాంగ్ అనేది. 4 సంవత్సరాలు ఒకే నెట్వర్క్లో నేను నిలబడి పని చేశాను, నా బిజినెస్ని పక్కన పెట్టాను. ఎన్నో అవకాశాలు వచ్చినా కానీ నేను లేదు, చేస్తే బిజినెసే చేయాలి, చేస్తే ఇదే బిజినెస్ చేయాలి, ఇదే నా సర్వం అనుకున్నాను. వెస్టీజ్ అనేది నా సర్వం అనుకున్నాను. కానీ లాస్ట్ తీరా చూస్తే ఏంటిదంటే, డబ్బులు నేను సంపాదించలేదని అనట్లేదు. డబ్బుతో పాటు జ్ఞానం నేర్చుకున్నాను, నా స్కిల్స్ పెంచుకున్నాను, నేను సెల్ఫ్గా డెవలప్ అయ్యాను. అన్నీ నాకు వెస్టేజ్ ఇచ్చింది. బట్ నాకు రావాల్సింది ఇక్కడ నాకు దొరకట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా కానీ దొరకట్లేదు. లీడర్స్ ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు బిజినెస్లో, అది ఓకే, నేను ఒప్పుకుంటాను. కానీ నిలకడగా నిలబడలేని దగ్గర మనం బిజినెస్ ఎంతవరకు చేయగలుగుతాం చెప్పండి మీరు? నిలకడగా నిలబడిన బిజినెస్ ఎంతో మంది, నా దగ్గర ఒక 30 గోల్డ్ డైరెక్టర్స్ వెళ్ళిపోయారు. దగ్గర నా దగ్గర ఒక 25 బ్రాంచ్ డైరెక్టర్స్ వెళ్ళిపోయారు. రైట్? సో ఇక్కడ వాళ్ళు వస్తున్నారు, మనం ఇంకోళ్ళని తయారు చేస్తున్నాము, వాళ్ళు పోతున్నారు. మనం ఇంకోళ్ళని తయారు చేస్తున్నాము, వాళ్ళు పోతున్నారు. మనం ఇంకోళ్ళని తయారు చేస్తున్నాము, వాళ్ళు కూడా పోతున్నారు. ఇది కంటిన్యూగా బిజినెస్లో జరుగుతూ ఉంది. ఇప్పుడు తీరా చూస్తే మొత్తము జనాలు వెస్టీజ్తోని నిండిపోయారు. అవునా కదా? జనాలు మొత్తం నిండిపోయారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎవరికి పోయి ప్లాన్ చెప్పాలి? చెట్లకా, బండ్లకా, గుండ్లకా, దేనికి పోయి ప్లాన్ చెప్పాలి? ఇప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్ ఈ బిజినెస్లో ఉంది నాకు. నేను అప్పుడు ఏం చేయాలి? అందుకే ఎవరైతే ఇప్పుడు ఫ్రంట్ రోల్లో ఉండి నెలకి 10 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు, 15 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు, 50 లక్షలు సంపాదించే వాళ్ళు, 5 లక్షలు సంపాదించే వాళ్ళు, ఎవరైతే ఫ్రంట్ రోల్లో ఉండి బిజినెస్ని వాళ్ళు అప్పుడు కష్టపడ్డారు, 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద, వాళ్ళు స్టార్టింగ్ లెవెల్లో ఫస్ట్ లెవెల్ అంటే ఫ్రంట్ రోల్ వాళ్ళు అప్పుడు చేశారు. కాబట్టి వాళ్ళు కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తారు, కష్టపడ్డారు. కాబట్టి వాళ్ళు ఈరోజు 10 లక్షలు, 5 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు సంపాదిస్తున్నారు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి బిజినెస్ అవకాశం అనేది రావట్లేదు. మీరు చెప్పొచ్చు, పైన ఉన్న వాళ్ళు 10 లక్షలు చెక్కు పెట్టిన వాళ్ళు మళ్ళీ సెకండ్ మంత్ 10 లక్షలు చెక్కు పెడతారా అనేది గ్యారెంటీ లేదు. పైన ఉన్న వాళ్ళు కూడా 10 లక్షలు చెక్కు తీసుకున్న వాళ్ళు మళ్ళీ సెకండ్ మంత్, థర్డ్ మంత్ అదే చెక్కుని మళ్ళీ మెయింటైన్ చేస్తారా, చేయరా అనేది అది నాకు తెలియదు. ఎందుకంటే 100%లో పెద్ద లీడర్స్ ఎలా ఆలోచిస్తారంటే, ఇక్కడ ఏ బిజినెస్లో అయినా కానీ బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది, అది కామన్, అది ఓకే. కానీ ఫ్రంట్ రోల్లో ఉన్న వాళ్ళు 100% బిజినెస్ జరిగినప్పుడు, ఒకవేళ వీళ్ళకు 100% బిజినెస్ జరిగింది, వెల్ గుడ్, మంచిదే, 10 లక్షల రూపాయలు చెక్కు తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ సెకండ్ మంత్ ఆ 100% వరకు జరుగుతుందా? జరగదు. సో ఇక్కడ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, 100% వర్క్ జరిగే దగ్గర అట్లీస్ట్ ఒక 50% అన్న బిజినెస్ జరుగుతుంది.
అట్లీస్ట్ 50% బిజినెస్ జరిగినప్పుడైనా కానీ ఇక్కడ 10 లక్షలు వచ్చే దగ్గర వాళ్ళకు ఒక 5 లక్షలైనా వస్తుంది, 5 లక్షలైనా వస్తుంది. అందుకే 10 లక్షలు వచ్చే దగ్గర 5 లక్షలైనా వస్తున్నాయి కాబట్టి ఆ లీడర్లు నిలబడతారు, ధీటుగా ముందుకు వెళ్తారు. అవునా కదా? మళ్ళీ థర్డ్ మంత్ అనుకుందాం, 50% బిజినెస్ జరిగే దగ్గర అట్లీస్ట్ ఒక 25% బిజినెస్ జరిగినా కానీ 5 లక్షలు వచ్చే కాడ ఇక్కడ ఒక 1.5 lakhs కూడా చెక్కు రావడం జరుగుతుంది. అయినా కానీ బిజినెస్ ఇక్కడ అప్ డౌన్ అవుతూ ఉంటుంది. వాళ్ళు నిలబడతారు, ఎందుకంటే 1,50,000 వస్తున్నాయి కదా. దాన్ని వాళ్ళు మళ్ళీ 1,50,000 కాస్త మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుంటారు, మళ్ళీ డౌన్ అవుతారు, మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇది బిజినెస్లో అప్ అండ్ డౌన్ ఉంటుంది, ఇది కామన్. కానీ కింద అట్టడుగున ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళు 10,000 ఈ మంత్లో తీసుకున్నారు, సెకండ్ మంత్ మళ్ళీ 10,000 రూపాయలు వాళ్ళు తీసుకోలేకపోతే వాళ్ళ ఐడియా ఎలా గడుస్తుంది? ఎలా గడుస్తుంది? కాబట్టి ఈ సిచ్యువేషన్ ఆల్రెడీ బయట కింద ఉన్న వాళ్ళకి అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ లీడర్స్ అనేది నిలబడట్లేదు, బిజినెస్ ని కిక్ చేస్తున్నారు, ఫోల్డ్ చేసి పక్కన పెడుతున్నారు. వేరే బిజినెస్ అయినా కావచ్చు, జాబ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, వేరే చూసుకుంటారు. అందుకే బిజినెస్ లో కింద ఉన్న వాళ్ళు, మిడిల్లో ఉన్న వాళ్ళు, చెక్ మెయింటైన్ చేయని వాళ్ళు, సైడ్ వాళ్ళం కాని వాళ్ళు, టీమ్ బిల్డ్ కాని వాళ్ళు బిజినెస్ ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అందుకే నేను 100 రకాల కారణాలు ఉన్నాయి నేను బిజినెస్ ని రిజైన్ చేయడానికి కారణం. ఈ యొక్క 100 రకాలు ఇంకా చాలా ఉన్నాయి, మీరు కామెంట్ చేయండి. అందుకే నేను ఇప్పుడు వెస్టీజ్ నుంచి జెడ్పేలోకి షిఫ్ట్ అయ్యాను. సో జెడ్పేలో ఎందుకు షిఫ్ట్ అయ్యానంటే, జెడ్పే అనేది కూడా ఒక MLM నెట్వర్క్ మార్కెటింగ్, ఇది కూడా ఒక MLM నెట్వర్క్ మార్కెటింగ్. కాకపోతే ఏంటిదంటే ఇది ఇప్పుడే పురుడు పోసుకుంది, రైట్? ఇప్పుడే పురుడు పోసుకుంది. ఆల్రెడీ కంపెనీ జస్ట్ స్టార్ట్ అయ్యి ఒక 6 నెలలు మాత్రమే అవుతుంది, 4 months, 6 నెలలు మాత్రమే అవుతుంది. కాబట్టి ఇప్పుడే పురుడు పోసుకుంది. దాన్ని ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ రోలో ఉన్న వాళ్ళు ఏవైతే అప్పుడు కష్టపడి వాళ్ళు బిజినెస్ ని బిల్డ్ చేశారో, రైట్, ఇక్కడ ఇప్పుడు కంపెనీ జెడ్పే అనేది ఇప్పుడే పురుడు పోసుకుంది. కాబట్టి మనం ఇక్కడ ఫ్రంట్ రోలు వహించి ఇక్కడ మనం కూడా కష్టపడి మన యొక్క బిజినెస్ ని పెంచుకోవచ్చు అని నా యొక్క మైండ్ సెట్, నా యొక్క ఆలోచన, రైట్? సో మీరేమంటారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. సో కంపెనీ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుందా అంటే మీరు అనొచ్చు, నా క్వశ్చన్ అడగవచ్చు, రైట్? సో చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళు పార్టీలు మారుతారు. 5 సంవత్సరాలు ఈ పార్టీలో ఉంటారు, 5 సంవత్సరాలు ఇంకో పార్టీలో ఉంటారు, రైట్? ప్రజాప్రతినిధులు. సో కంపెనీలో కూడా ఇక్కడ ఈ ఫ్రంట్ రోల్లో ఉన్న వాళ్ళు కూడా ఒకానొక సందర్భంలో, ఒకానొక టైంలో వాళ్ళు కూడా వేరే నెట్వర్క్ మార్కెటింగ్ చేసి అక్కడ సక్సెస్ లేదు అని వదిలేసి ఇక్కడ వచ్చి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాదంటారా? మీరు కామెంట్ చేయండి. కాదంటారా? కామెంట్ చేయండి. ఇక్కడ ఫ్రంట్ రోల్లో ఉన్న వాళ్ళు ఏదో ఒక కంపెనీలో, ఇంతకుముందు వేరే కంపెనీలో పనిచేసి అక్కడ సక్సెస్ రావట్లేదని చెప్పి అక్కడ రిజైన్ చేసి ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళు ఫ్రంట్ రోల్లో ఉన్నారు కాబట్టి కష్టపడ్డారు, ఇప్పుడు సక్సెస్ అయినారు. నేను కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇక్కడ ఎందుకు వచ్చానంటే, కంపెనీ ఇప్పుడే జస్ట్ పుట్టింది, 6 నెలలే అవుతుంది. ఇది సర్వీస్ బేస్డ్ ఎఫిలియేట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, ఇది కూడా MLM. ఇక్కడ కంపెనీ ఇప్పుడే పుట్టింది కాబట్టి మనం ఫ్రంట్ రోల్లో ఉండి మనం కూడా బిజినెస్ ని డెవలప్ చేసుకొని మనం దీంట్లో మనతో పాటు వచ్చిన వాళ్ళని కూడా సక్సెస్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 150 కోట్ల మంది జనాభాలో ఇక్కడ జస్ట్ ఒక 10 లక్షల మంది మాత్రమే ఇప్పుడు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. 6 నెలల్లోనే 10 లక్షల మంది బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇక్కడ 95% ఇక్కడ
బిజినెస్ అనేది సింపుల్గా నేను చెప్తాను ఏంటిదంటే, ఇక్కడ బిజినెస్ 100%లో బిజినెస్ ఎంత జరుగుతుంది, ఇప్పుడు జస్ట్ ఒక 2% మాత్రమే బిజినెస్ జరుగుతుంది. మిగతా 98% బ్యాలెన్స్ ఉంది. ఈ 98%లో మీరు ఎంతమంది ఉంటారు, ఎంతమంది వస్తారు, ఎంతమంది బిజినెస్ డెవలప్ చేస్తారు ఆలోచించండి. ఇక్కడ ఏంటిది మనకు ప్రజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటిదంటే, చాలా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, 100%లో ఇక్కడ 95% ఈ యొక్క బిజినెస్ లో ఆల్రెడీ ఫుల్ఫిల్ అయింది. మనం ఎంతమంది ఎత్తుతున్నా ఈ 5% మిగిలిన వాళ్ళే ఉన్నారు. ఈ 5% వ్యక్తుల కోసము ఈ 100 పీపుల్స్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే సక్సెస్ అనేది ఇక్కడ లేదు. కంపెనీ మంచిదే, ప్రొడక్ట్ మంచిదే, అంత మంచిదే, కానీ జనాలు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ 100%లో 2% మాత్రమే వర్క్ జరుగుతుంది చేసేవాళ్ళు. ఇంకా 98% పని అనేది ఇంకా మిగిలి ఉంది. ఈ 98%లో ఎంతమంది ఉంటారన్నది అది మీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇంకొకటి ఇది కూడా నేను చెప్తాను, జెడ్పేలో నేను ఎందుకు వచ్చాను, రైట్? ఇది కూడా నేను చెప్తాను. ఇప్పుడు నా యొక్క పాత బిజినెస్లో నేను 10,000 రూపాయలు చెక్కు తీసుకోవాలంటే 30 రోజులు కష్టపడాలి. 10,000 రూపాయలు చెక్కు తీసుకోవాలన్నప్పుడంగా మీరు మినిమం ఒక 1,50,000 రూపాయలు టర్న్ ఓవర్ ఇవ్వాలి. 30 రోజులు కష్టపడాలా, 1,50,000 టర్న్ ఓవర్ ఇవ్వాలి. 1,50,000 టర్న్ ఓవర్ ఇస్తే ఇక్కడ మీకు వచ్చే 10,000 రూపాయలు చెక్కు. కానీ ఈ బిజినెస్లో ఏంటిది, మీకు జస్ట్ ఇక్కడ జస్ట్ మీరు ఇక్కడ ఒక 20,000 ఇంచుమించు ఒక 20,000 మీరు టర్న్ ఓవర్ కంపెనీకి ఇస్తే మీ యొక్క చెక్కు 10,000 రూపాయలు వస్తుంది. మీ యొక్క చెక్కు 10,000 రూపాయలు 100% వస్తుంది. ఇక్కడ నేను లాస్ట్ 15 days వర్క్ చేశాను. నా యొక్క చెక్కు ఇక్కడ 10,000 రూపాయల 500 రూపాయలు నేను సంపాదించాను. 10,000 రూపాయల 500 జస్ట్ 15 daysలోనే నేను సంపాదించాను. ఇంకా దీంట్లో నేను ఒక్కరిదే కదా, ఇప్పుడు మా వైఫ్ కూడా ఒక 2,000 రూపాయలు వచ్చినాయి. అది కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే ఎంత అయింది, 10 + 12 12,500 రూపాయలు జస్ట్ 15 రోజుల్లో నేను సంపాదించాను. చేసిన పని ఎంత, జస్ట్ ఒక 2%. చూడండి ఎంత తేడా ఉంది. అందుకే నేను ఈ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేశాను. ఇది కూడా ఒక MLMA, ఇది కూడా ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసిన కంపెనీ, ఇది కూడా MCAలో రిజిస్టర్ అయి ఉంది. ఈ కంపెనీ కూడా ప్యాన్ ఉంది, ఈ కంపెనీ కూడా GST ఉంది, ఈ కంపెనీ కూడా అన్ని లైసెన్స్ ఉంది. ఇది ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ. జెడ్పే అన్నది ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఏ కంట్రీలోనే కానీ మనం ఈ యొక్క బిజినెస్ని డెవలప్ చేయొచ్చు. సో జెడ్పే అనేది జస్ట్ మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుని, ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. నా సపోర్ట్ మీకు ఉంటుంది. నా తరపు నుంచి మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా కానీ నేను చేస్తాను. సో డిస్క్రిప్షన్లో నా యొక్క నంబర్ ఉంటుంది, ఈ యొక్క వీడియోకి బిజినెస్ ప్లాన్ వీడియో కూడా ఉంటుంది, ప్లస్ నా యొక్క స్పాన్సర్ ఐడి కూడా ఉంటుంది. మీరు కూడా రోజు ఇక్కడ చూడండి. ఇంకొక విషయం ఏంటిది అంటే, రోజుకి ఇక్కడ ఇన్కమ్, ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. ఎలాగా, ఇప్పుడు ఈ యొక్క బిజినెస్లో పాత బిజినెస్లో ఎంత ఉంది. సో పాత బిజినెస్లో 30 days తర్వాత 30 days పని చేస్తే 10 days తర్వాత అంటే 40 days తర్వాత మనకు చెక్ అనేది రిలీజ్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, డైలీ గంట మినిట్ సెకండ్ దీంట్లో డబ్బులు వస్తాయి. మీరు ఈరోజు దీనికి సంబంధించిన ఈ సర్వీసెస్ సంబంధించి సపోజ్
మీరు ఫోన్పే రీఛార్జ్ చేశారు, అప్పుడే రీఛార్జ్ చేస్తారు, అప్పుడే మీకు కమిషన్ వచ్చేస్తుంది సెకండ్కి, అప్పుడప్పుడే. మీరు ఎవరికైనా రిఫరల్ చేశారు, అప్పుడప్పుడే మీకు వచ్చే అమౌంట్ అప్పుడప్పుడే మీ యొక్క వ్యాలెట్లో పడిపోతుంది. అప్పుడప్పుడే గంటకి, క్షణంకి, నిమిషంకి. ఈ బిజినెస్లో ఆన్ ది స్పాట్ ఇన్స్టెంట్ అమౌంట్. రిఫర్ కరో పైసా కమాओ, రిఫరల్ చేయండి, డబ్బు సంపాదించండి. గంటకి, మినిట్కి, నిమిషంకి. ఇక్కడ మనం 30 days పని చేస్తే 10 రోజుల తర్వాత మనకు డబ్బులు వస్తుంది. అంటే నేను ఇక్కడ ఇది కాదు అని అంటారు, మంచిదే. ఎక్కడైనా కానీ పని చేసిన తర్వాత డబ్బు వస్తుంది, ఇక్కడ కూడా పని చేసిన తర్వాత డబ్బు వస్తుంది. కానీ ఇన్స్టెంట్ డైలీ ఇన్కమ్ మనం ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. ఇది జెడ్పేకు ఉన్న బిజినెస్ ప్లాన్. తక్కువ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి, ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒక 599 రూపాయలతో మీరు ఇన్వెస్ట్ చేసి లైఫ్ లాంగ్ మీరు 16 రకాల ఇన్కమ్ తీసుకోవచ్చు. 16 రకాల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ 9 రకాల ఇన్కమ్ మాత్రమే ఉంది. ఇక్కడ ఇంకొక కారణం ఏంటిదంటే, ఈ బిజినెస్ నేను ఎందుకు చేశాను. ఏ నెట్వర్క్ మార్కెటింగ్ అయినా పని చేయాల్సిందే, ఏ బిజినెస్ అయినా కానీ పని చేసిన డబ్బులు వస్తాయి, అది కూడా నాకు తెలుసు. కానీ ఇక్కడ చూడండి, మనకు నెలకి డబ్బులు రావాలి అంటే నెల ఇక్కడ బిజినెస్ ఇవ్వాలి. ఇక్కడ కూడా నెలకి డబ్బు రావాలి అంటే ఇక్కడ కూడా టర్న్ ఓవర్ ఇవ్వాలి. టర్న్ ఓవర్ బేస్డ్ మీదనే ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ కూడా పని చేయాలి, అక్కడ కూడా పని చేయాలి. కానీ డిఫరెంట్ ఏంటిదని నేను చెప్తాను. ఇక్కడ చూడండి, మనకి నెలకి ఇన్కమ్ రావాలి. ఇక్కడ 6 లక్షల బిజినెస్ జరిగింది అనుకుందాం. ఇక్కడ 6 లక్షల బిజినెస్ జరిగింది. 6 లక్షల బిజినెస్ కి మీరు డబ్బులు తీసుకోవాలి, మనం డబ్బులు తీసుకోవాలి అంటే మినిమం టు మినిమం ఒక 40 పీవీస్ అనేది మినిమం సెల్ఫ్ పర్చేస్ అనేది ఉండాలి. 40 పీవీ చేయడానికి 2,000 రూపాయలు అనుకుందాం. సపోజ్ 2,000 రూపాయలు మనం ఎవ్రీ మంత్ సెల్ఫ్ పర్చేస్ 40 పీవీ అనేది తీసుకుంటేనే ఈ 6 లక్షల బిజినెస్ మీద మనం ఇన్కమ్ తీసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ 40 పీవీ చేయలేదు, 20 పీవీస్ మాత్రమే చేశారు, ఈ 6 లక్షల బిజినెస్ కి మీరు తీసుకోవడానికి 0, మీకు ఇన్కమ్ రాదు. సెల్ఫ్ పర్చేస్ అనేది 40 పీవీ మినిమం టు మినిమం 100% తీసుకోవాలి. ఏ డియూసిడి అయినా, ఏ యూసిడి అయినా, ఏ క్రౌన్ డైరెక్టర్ అయినా మినిమం 40 పీవీ పర్చేస్ ఎవ్రీ మంత్ తీసుకుంటేనే ఈ బిజినెస్ వాల్యూకి మీరు డబ్బు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం లైఫ్ లో వన్ టైం మాత్రమే 599 రూపీస్ మనం పే చేస్తే, 599 రూపీస్ వన్ టైం మాత్రమే పే చేస్తే మనం లైఫ్ లాంగ్ మనం దీంట్లో 16 రకాల ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. 16 రకాల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇంకొక ప్లాన్ కూడా ఉంది మనకి, 1199 రూపాయల ప్లాన్ కూడా మనకు ఉంది. ఇది కూడా తీసుకుంటే అదే 16 రకాల ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఎవ్రీ మంత్ అనేది రీపర్చేస్ చేయాలి, ఎవ్రీ మంత్ అనేది సైడ్ వాల్యూమ్ చేయాలి, ఎవ్రీ మంత్ అనేది సైడ్ మెయింటైన్ చేయాలి, ఎవ్రీ మంత్ అనేది మ్యాచింగ్ చేయాలి. ఇక్కడ నో మ్యాచింగ్, నో సైడ్ వాల్యూమ్, రైట్, నో క్యాపింగ్, ఏమి రిస్క్ లేదు. ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ రీపర్చేస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రీపర్చేస్ అనేది కూడా లేదు, నో రీపర్చేస్. మీరు ఇద్దరిని చెప్తే ఇద్దరి దగ్గర తీసుకుంటారు, ముగ్గురిని చెప్తే ముగ్గురు దగ్గర తీసుకుంటారు, నలుగురిని చెప్తే నలుగురు దగ్గర తీసుకుంటారు. ఈ నలుగురిలో ముగ్గురు తీసుకోకపోయినా ఈ ఒక్కరు తీసుకున్నా కానీ ఒక్కరి మీద కూడా మీకు ఇన్కమ్ తీసుకోవచ్చు. చెప్పాను కదా, నో క్యాపింగ్, నో సైడ్ వాల్యూమ్, ఏమీ లేదు ఇక్కడ. అందుకే ఈ బిజినెస్ మోడల్ నాకు నచ్చింది, అందుకే నేను ఈ బిజినెస్ని టేక్ ఓవర్ చేశాను. సో మీరు కూడా చేయొచ్చు, మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు ఈ యొక్క బిజినెస్లో. మీరు అనొచ్చు, కంపెనీ ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు పోతుంది, కంపెనీ జస్ట్ స్టార్ట్ అయ్యి 6 నెలలే అయింది కదా, అది ఉంటుందా పోతుందా అని అనొచ్చు. మనుషుల మీదనైనా నమ్మకం లేదు. ఏ కంపెనీ అయినా స్టార్ట్ అయ్యేటప్పుడు అదే ఉంటుంది, ఉంటుందా పోతుందా, ఉంటుందా పోతుందా, అలా చేసుకుంటూ ద గ్రేట్ కంపెనీ ఈరోజు 20 years కంప్లీట్ చేసుకుంది. పోయిందా కంపెనీ? పోలేదు. కంపెనీ ద బెస్ట్ కంపెనీ వెస్టీజ్.
కానీ ఇక్కడ ఇదే కంపెనీ కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది కూడా అలా 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 బిజినెస్ని బిల్డ్ చేస్తుంది. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ యొక్క సైడ్ వాల్యూల మీద, సెల్ఫ్ మీద క్వాలిఫికేషన్ కాని వాళ్ళకి, టీం పెంచుకొని వాళ్ళకి ఈ యొక్క ప్రాబ్లం ఉంటే కనుక మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇంట్లోనే ఉండి కూడా మీరు ఇక్కడ ఫీల్డ్ మీద పోయి పని చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండి జస్ట్ ఫోన్ ఉంటే చాలు. మీరు ఫోన్ ఉంటే, మీకు నెట్వర్క్ ఉంటే ఈ యొక్క బిజినెస్లో ఈజీగా ఒక 6 నెలల నుంచి సంవత్సరం మీరు టైం ఇస్తే 100% మీరు సక్సెస్ అవుతారు ఈ యొక్క బిజినెస్లో, రైట్? సో నమ్మితే మీరు మంచి ఇన్కమ్ దారుడు అవుతారు, ఒక మంచి ఇన్కమ్ సంపాదిస్తారు. నమ్మకపోతే అది మీ కర్మ, అది మీ ఇష్టం. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నా యొక్క డిస్క్రిప్షన్లో నా స్పాన్సర్ ఐడి ఉంటుంది, బిజినెస్ ప్లాన్ యొక్క డీటెయిల్స్ కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా సైన్ అప్ అవ్వండి, జాయిన్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.